నాకు బతుకు తెరువు కోసం అని చెప్పి నేనేం చేస్తున్నా అంటే కౌలుకు తీసుకున్నా. ఆరపేట కాడ ఉన్నది మా దోస్తుది, ఆరపేట కాడ జాగా కౌలుకు తీసుకొని ఎకరం 10 గుంటలు చేస్తున్నా. దానికి ఒక ఫుల్ ట్రాలీ అయినాయి, ఫుల్ ట్రాలీ బట్టలు అయినాయి. 9వ తారీఖు నాడు పోసిన. 9వ తారీఖు నాడు పోతే 16వ తారీఖు నాడు మన మ్యాచర్ వచ్చింది. 16వ తారీఖు నాడు అయితే మళ్ళా శనివారం నాడు నాది ఇది అయింది. దీంట్లో ఉన్న అంతా ఇవ్వలేచి చెప్పినా మన దడవాయలు ఆలు నింపలే, నేనే నింపుకున్నా. ఇలా పాత స్టాఫ్ను మాత్రం ఖచ్చితంగా అందరూ తీసేయాలి, పాత స్టాఫ్ను మాత్రం ఉంచద్దు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి ఇది చేసుకొని అది ఇది చేస్తున్నారు. పాత స్టాఫ్ను తీసేసి కొత్త వాళ్ళు మాకు అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. $7.5 వాటర్ ఇచ్చినాము, నెల రోజులు అవుతుంది. వాటిలో పట్టించుకుంటూ లేడు, ఇక్కడ ఖర్చుటోళ్ళు లేరు. ఓడిని అడిగినా మమ్మల్ని కేర్ చేసుకోవడం లేదు సార్. ఇది మా పరిస్థితి. ఇది మరి పంట పండించుడు ఈ నెల రోజుల నుంచి పొద్దుకి తెల్లదాకా పొద్దుగా మేము వీడియో పడివచ్చు. రైతులు అన్న లెక్క లేనండి. మాకు వచ్చి అయ్యో మరి కనీసం కాంటేస్తాం చేస్తాం, దానిలో పాసింగ్ చిట్టు అంటారు, ఆ చిట్టు మీద ఏదో నంబర్ లేదు, ఏం లేదు, సీరియల్ లేదు, ఏం తెలిసిన వాళ్ళు ఏమో గొడవ పోతుండ్రు. లారీలు వస్తున్నాయి, పాసింగ్ లేదు, తీసింగ్ లేదు, అవి పోతాయి. మన ఎందుకు మనం మరి ఎన్ని రోజులు ఇక్కడ ఉండు? 1 నెల రోజులు ఇప్పటికి. సరే ఈ సంవత్సరం చూడు అట్లా అంతా కొడితే ఒక మూల పుడతారు నెట్టలకి, వేరే ఎక్కడ వేరే సెంటర్లకి వెళ్ళి ఇక్కడ పోసుకొని వాళ్ళకు ఇబ్బంది కదా, మాకు ఇబ్బంది కదా. ఈ ప్రాబ్లం ఏంది మాకు? కనీసం మరి బట్ల కాడికి వచ్చిన వాళ్ళు లేడు, చేసిన లేడు. అది ఏం పై అది సార్. ఇప్పటికే 3 కిలోలు కటింగ్ అన్నారు, 2 కిలోల కటింగ్, 1 కిలో బారానికి అని చెప్పి అంటే ఒప్పుకున్నాం సార్. ఇప్పుడు కటింగ్ అంటే మాత్రం మేము ఒప్పుకుంటే లేదు. మేము ఈ బతుకుడు వేస్తే కటింగ్ లేకుండా కొంటే మాకు ఏమి ఇబ్బందులు ఉండవు.